రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్నా తమను పట్టించుకోవడం లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రైవేట్ సంస్థల్లో పెడుతుందని జేఏసీ నేతలు ఆరోపించారు. ప్రైవేట్ కంపెనీల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడాన్ని ఖండించారు. దీంతో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడే 14 నెలలు కావస్తా ఉన్నది. 14 నెలల నుండి ఎన్నో మార్లు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, రవాణా శాఖ మంత్రి గారి నుంచి మొదలు పెడితే, మరి ఉప ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, కనిపించిన మంత్రి కల్లా కనిపించని దేవుని కల్లా మొక్కుకుంటూ మా బాధలు మీరిచ్చిన హామీకి ఇస్తామని ప్రాధేయపడినము, బతిమిలాడినము. యాజమాన్యం దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు విజ్ఞప్తులు ఇచ్చినాం, మెమోరాండాలు ఇచ్చినాం. కానీ వాటిని చెత్తబుట్టలో వేసి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా మరి మొండి వైఖరి అవలంబిస్తున్నారు. ఈ రోజు గత ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గెజిట్ విడుదల చేసిన తర్వాత మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 10% అపాయింటెడ్ ప్రకటించి మరి విధి విధానాలను రూపొందించి మళ్ళా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి జీవో విడుదల చేయాలి. కేవలం మరి ఎందుకు చేతులు రావట్లేదు? మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమే కదా, మరి ఎందుకు మరి ఈ అమలు చేయట్లేదు? మళ్ళీ సమ్మె సైరన్ 4 గంటలకే మేము 21 డిమాండ్లతోటి మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది మీ ముందు. ఇవాళ ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల్లో అలజడి ఉంది, ఇబ్బంది ఉంది. ఆర్టీసీ ఉంటదా పోతదా అనే అనుమానాలు రేకెత్తించింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుందా కాదా అంటే అయింది అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే నంబర్ 1, ఆర్టీసీలో పొల్యూషన్ రహిత బస్సులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. కేంద్ర ప్రభుత్వం పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వం మేము అన్ని పెడతాం హైదరాబాద్ లో, రాష్ట్రంలో అని చెప్పి మాట ఇచ్చింది. మంచిదే, వాటికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ ఒలక్టో కంపెనీ, జేబీఎం కంపెనీలకి దారాదత్తం చేయొద్దు. ఒక్క బస్కి 1,50,00,000 ఉంటుంది. ఇవాళ 1,50,00,000 బస్సు అదే కంపెనీ వాళ్ళు ఆర్టీసీకి పెడితే 35 లక్షలు వాళ్ళకి సబ్సిడీ ఉంటుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఆ బస్సులు పెడితే మరి ఆర్టీసీలో ఉమ్మడి జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక డిపో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసేసిండ్రు. దాంట్లో పవర్ పాయింట్స్ పెట్టారు. పవర్ పాయింట్ కి ఒక్కొక్క డిపోలో 8 కోట్ల నుంచి 11 కోట్ల వరకు ఆర్టీసీ కార్మికులు జమ చేసిన డబ్బుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. డిపోని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళ డ్రైవర్లే పనిచేస్తారు. ఇవాళ గ్యారేజీ కార్మికులకు ఉద్యోగాలు ఉండవు, తర్వాత వర్క్ షాపులకు ఉద్యోగాలు ఉండవు. చిన్న చితక కార్మికులు ఆర్టీసీలో ఉండడానికి వీలు లేదు. కానీ ఈ అగ్రిమెంట్ ఎవరు చేసిండు? ఈ అగ్రిమెంట్ లో ఉన్న రహస్యాలు ఏంటివి? ఈ అగ్రిమెంట్ ఎవరు చేసిండు? కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? రాష్ట్ర ప్రభుత్వ మరి వాటా ఉందా? ఆర్టీసీ వాటా ఉందా అంటే ఏది కూడా లేదు. కాబట్టి అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అట్లాగే యాజమాన్యానికి ఉంది. ఈ బస్సులన్నీ కూడా ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలి, ఆర్టీసీని బాగు చేయాలి, ఆర్టీసీ ఉద్యోగులే ఆ బస్సుల్లో పనిచేయాలని చెప్పి జేఏసీగా ఈ డిమాండ్ అది చేస్తున్నాం. 1,000 మంది ఒక్కరు కూడా మిగలకుండా సమ్మెలో ఉంటారు అనేది నిర్వివాదాంశం. ఎక్కడ కూడా అనుమానాలకు తావులేదు. జేఏసీలు చేసిన సమ్మెలు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా చేస్తా ఉన్నా, మేమంతా 15 రోజుల్లో సమ్మె డేట్ చెప్పాల్సి ఉంటుంది. 45 రోజులు టైం ఉంటుంది. ఈ లోపల అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో భారీగా మీటింగులు పెడతాం. హైదరాబాద్ సిటీలో ప్రతి డిపో తిరుగుతాం. కార్మికులను మమేకం చేస్తాం. జాతీయ సంఘాలను కలుస్తాం, మేధావులను కలుస్తాం, తర్వాత ప్రతిపక్ష పార్టీలను కలుస్తాం. ప్రజలకి మీడియాది మద్దతు తీసుకొని ఉద్యోగ సంఘాలతో కలిసి మేము పోరాటానికి సిద్ధమని తెలియజేస్తా ఉన్నా. మనం ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చామో ఆ సమ్మె నోటీస్ అనేటువంటిది దాదాపుగా 14 నెలల నిరీక్షణ తర్వాత, వివిధ నిరసన కార్యక్రమం చేసిన తర్వాత, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఈరోజు మరి ఎన్నో నిరసన కార్యక్రమం తెలియజేసినప్పటికీ కూడా మేనేజ్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన రానందున ఏకైక మార్గం సమ్మె అనేటువంటిది ఎంచుకొని కార్మికుల పక్షాన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది.
ఈరోజు మరి వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం ఇంతకుముందు చెప్పిన వ్యక్తులు చాలా విషయాలు చెప్పారు. ఈ ప్రభుత్వం అనేటువంటిది 14 మాసాల్లో మరి కార్మికులకు చేసింది ఏంది అనేటువంటిది మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో ఆ మేనిఫెస్టోకు ఆకర్షితులై ఆర్టీసీ కార్మికులు ఈ ప్రభుత్వానికి 100కి 100 మరి సపోర్ట్ చేస్తే ఈ రోజు ఈ ఆర్టీసీ కార్మికులకు ఈ సంస్థను నిర్వీర్యం చేసే విధంగా ఏదైతే ఈరోజు దశల వారీగా ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తా ఉన్నారో ఆ సరైనది కాదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వాస్తవంగా చెప్పాలంటే మరి యూనియన్లు కానీ జేఏసీ కానీ కార్మికులు కానీ ఈ ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకం కాదు. ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తా ఉన్నారో పొల్యూషన్ అనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నారో మరి పొల్యూషన్ అనేటువంటి ఉద్దేశంతో మరి వాస్తవం మరి ఆర్టీసీ కొనుగోలు చేసి నడిపినట్లయితే ఈ రోజు మేము స్వాగతిస్తాం. ఆర్టీసీ పక్షాలు నడపాలనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి విలీనం ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. తర్వాత 2021 సంబంధించిన పే స్కేల్ ఇవ్వాలి. తర్వాత ఎలక్ట్రిక్ బస్సులని ఆర్టీసీ ప్రభుత్వం తీసుకొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి మనకి ఏదైతే 2017 సంబంధించిన పే స్కేల్ ఏరియర్స్ ఏమని అవి ఇవ్వాలని చెప్పి తర్వాత కార్మికులు ఈ రోజు పడుతున్నటువంటి పని ఒత్తిడి భారం 12 గంటలు 14 గంటలు చేసిన సింగిల్ మాస్టర్ ఇస్తారు. దాన్ని స్పెషల్ అపాలు లేకపోతే 8 గంటలని కుదించి కార్మికులకు ఉద్యోగ భద్రత పనిభారం తగ్గించాలని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.